ఇల్లు అంటున్నాడు మనల్ని. ఆయన మనల్ని ఆయన ఇల్లు అంటున్నాడనమాట. ఆ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అంటున్నాడు. అంటే దేవుని ఇంటిలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. అంటే మనం కూడా ఎప్పుడైతే యేసు ప్రభువులాగా దేవుని పట్ల ఏ విధంగా మరి క్రీస్తు ప్రభువు మరి యెహోవా దేవుని పట్ల, తండ్రి పట్ల ఏ విధంగా నమ్మకంగా కలిగి ఉంటున్నాడో, అలాగే మనం కూడా నమ్మకం కలిగినట్లయితే మనమే ఆయన ఇల్లు అన్నమాట. ఎవరైతే నిరీక్షణతో ధైర్యంగా తుదమట్టుకు స్థిరంగా ఉంటారో వారే ఆయన ఇల్లు. ఎవరైతే నిరీక్షణతో ధైర్యంగా తుదమట్టుకు స్థిరంగా ఉంటారో వారే ఆయన ఇల్లు అన్నమాట. ఈ లక్షణాలు మోషేలో బాగా కనపడుతున్నాయి. మరి ఇంట్లో వాళ్ళు గ్రహించలేకపోతున్నారు ఆయన నమ్మకత్వాన్ని. అహరోను గాని, మిరియాము గాని ఆ ఇంట్లో వాళ్ళు లేకపోతున్నారు గాని దేవుడే ఆయన పట్ల సాక్ష్యం చెప్తున్నాడు మోషేని గురించి. మనలో దేవుని పట్ల నమ్మకము, నిరీక్షణ, ఉత్సాహము ఇవన్నీ కూడా మనలో కూడా ఉండాలి. దేవుని పట్ల నమ్మకం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ఉత్సాహం కలిగి ఉండాలి అన్నమాట. అప్పుడే మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం అన్నమాట. కాబట్టి అవిశ్వాసం మనలో ఉండకూడదు. అవిశ్వాసం ఉంటే కార్యాలు జరగవు. మనలో కార్యాలు జరగట్లేదు అనంటే మన అవిశ్వాసాన్ని బట్టి కూడా మరి కొన్నిసార్లు కార్యాలు జరగవన్నమాట. మరి నమ్మకస్తులైన వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 8:8 వచనం. సంఖ్యాకాండం 8వ అధ్యాయము 8వ వచనం. ఇస్సాకారు గోత్రంలో సూయర్ కుమారుడైన నెతనేలు, జెబూలూను గోత్రంలో హెలోను కుమారుడైన ఏలియాబు, యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము. సంఖ్యాకాండము 8వ వచనంలో 8వ వచనంలో సంఖ్యాకాండం వచనంలో ఏమంటున్నాడు ప్రభు? ఇప్పుడు మనం చదువుకున్నామే 12వ అధ్యాయం 8వ వచనంలో. నేను గూఢ భావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును అని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి నమ్మకమైన వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట. వారు యెహోవా స్వరూప దర్శనాల్ని చూస్తూ ఉంటారు. అంటే యెహోవా స్వరూపము నిదానించి చూస్తాడు మోషే అంటే దేవుని దర్శనాలు కలుగుతూ ఉంటాయి. ఆయన ప్రత్యక్షతలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి నమ్మకస్తులైన వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే దేవుని యొక్క స్వరం వింటూ ఉంటారు, దేవునితో మాట్లాడుతూ ఉంటారు, దేవుని స్వరూపాన్ని నిదానించి చూస్తూ ఉంటారు, దేవుని దర్శనాలు కలుగుతాయి, దేవుని ప్రత్యక్షతలని వారు అనుభవిస్తూ ఉంటారు, దేవునితో మరి సహవాసము కలిగి మరి ఉంటారన్నమాట. మరి రహస్యంగా కాకుండా, గూఢభావాలతో కాకుండా ముఖాముఖిగానే మాట్లాడతాను నేను మోషేతో అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మరి మనకు కూడా దేవుని పట్ల ఆసక్తి పెరగాలి. కాబట్టి దేవుని పట్ల మోషేకు ఎంతో ఆసక్తి ఉందన్నమాట. ఇంకా ఇంకా దేవునితో సహవాసం చేయాలి, ఇంకా దేవునితో మాట్లాడాలి, ఆయన స్వరూపం మరి ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి, ఆయన ఎలా ఉంటాడో చూడాలని ఆశ కూడా ఉందన్నమాట అతనికి. దేవుని పట్ల దినదినము అతనికి ఆసక్తి పెరుగుతూ ఉందన్నమాట, తరగటం లేదు. అట్లాగే మనకు కూడా దేవుని పట్ల ఆసక్తి పెరగాలి గాని తరగకూడదు. మరి ఆయన మహిమంతా చూడాలనే ఆశ మోషేకు కలిగింది. అటువంటి ఆశ మనలో కూడా ఉండాలి. ఆయన స్వరం వినాలి, ఆయన దర్శనం చూడాలి, ఆయన ప్రత్యక్షత చూడాలి అని చెప్పి, ఆయన మాట వినాలి అని చెప్పి ఆశ మనకు కూడా ఉండాలి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ రోజు అలనాడు మోషేతో మాట్లాడిన దేవుడు ఈ రోజు మనతో కూడా మాట్లాడటానికి, ఆయన మరి ముఖ దర్శనం మనం చేయటానికి, ఆయన స్వరం వినిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనలో ఆయన పట్ల ఆసక్తి మనలో పెరుగుతూ ఉండాలి. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలన్నమాట. మరి చూడండి, మోషేని పిలిచినన్ని సార్లు అహరోను మిరియాములను దేవుడు పిలవలేదు. ఎందుకని? మోషే అంటే అతను నమ్మకస్తుడు, నమ్మకమైన వాడు కాబట్టి అతనితో మాట్లాడటానికి, మోషేతో మాట్లాడటానికి దేవుడు ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నాడు అనమాట. మనం కూడా నమ్మకస్తులుగా ఉండాలి, అవిధేయులము కాకుండా ఉండాలన్నమాట. దేవుడు ఏర్పరచుకున్న వారిని ఎవరైనా ఏమైనా అంటే ప్రభు ఎప్పుడు ఊరుకోడు. ఇక్కడ ఏంటి? మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు,
ఆయన అంటే ఎంతో ఇష్టమో, ఆయన సాత్వికుడు. మోషే ఈ భూమి మీద ఎంతో సాత్వికుడు. మోషే అంత సాత్వికుడు ఇంకొక వ్యక్తి లేడు అని చెప్పి, భూమి మీదే లేడని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు యెహోవా దేవుడు. కాబట్టి సాత్వికము, ఎంత నమ్మకము, అంత ఒబీడియన్స్ అంటే సాత్వికం అంటే ఓర్పు, సహనము, మంచితనము అన్నీ కలిస్తే అది సాత్వికం అవుతుందన్నమాట. కాబట్టి ఎంత తగ్గింపు స్వభావము, ఎంత దీన మనస్సు కలిగిన వాడో ఆ మోషే. అందుకనే అంతమంది 6,00,000 మందిని ఆయన అంత ఓపికగా నడిపించగలిగాడనమాట. మరి వాళ్ళు విగ్రహాన్ని చేసుకొని మోషే మరి సీనాయి పర్వతం మీదకెళ్ళినప్పుడు వా మరి అతను అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు, దేవుడిచ్చే ఆజ్ఞలు, ధర్మశాస్త్రము కొరకు, మాటల కొరకు ఎదురు చూస్తూ 40 దినాలు ఉపవాసం ఉండి రాత్రింబగళ్ళు ఆ సీనాయి కొండ మీద ఉంటే, ఇక్కడ ప్రజలందరూ ఏం చేస్తున్నారు? ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, ఆయన అంతు లేడు, ఏమీ లేడు, ఇంతవరకు రాలేదు. కాబట్టి ఆ మోషే కాదు మమ్మల్ని నడిపించేది, మా నాయకుడు. కాబట్టి మనల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చింది ఆయన కాదు. మాకు ఒక విగ్రహాన్ని చేయమంటే మరి అహరోను ఇక ఆ ప్రజలు ఎక్కడ చంపుతారు అని 6,00,000 మంది కదా, ఆ తట్టుకోలేక మోషే దగ్గర లేడు. కాబట్టి ఆ తట్టుకోలేక ఆయన ఏం చేస్తాడు? ఆ బంగారం అంతా ఇవ్వమని వారి చెవులకి, ముక్కులకి ఉన్న ఆ చేతులకి అన్ను బంగారం అంతా తీసి ఒక పోత పోస్తే ఒక దూడ అవుతుంది. ఆ దూడను పెట్టుకొని నువ్వే దేవుడు మాకు, నువ్వే మమ్మల్ని ఐగుప్తు నుండి ఇక్కడికి రప్పించావు, బానిసత్వం నుంచి విడిపించావు అని చెప్పి ఎగురుతూ గంతులేస్తూ నాట్యం ఆడుతూ ఉంటారు. అప్పుడు మోషే పలకలు 2 ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞల పలకలు తీసుకొని, ఆ నిబంధన పలకలు తీసుకొని వస్తూ ఉంటే వీళ్ళు నాట్యం ఆడుతూ ఉంటాడు. ఆ పలకలు ఆయన అక్కడ నుంచి కిందకి ఇసిరేస్తాడనమాట. కోపం తట్టుకోలేకపోతాడు. అప్పుడు ప్రభు అంటాడు, మరి వీళ్ళందరినీ నేను కాల్చేస్తాను, మరి నిన్నొక్కడినే బ్రతికిస్తాను, వీళ్ళందరినీ నేను తగలబెట్టేస్తానంటే మోషే అంటాడు, మరి నామానికి అవమానం ప్రభువా, మీరందరినీ అరణ్యములో నశింప చేయటానికా ఐగుప్తు నుండి తీసుకొని వచ్చారు అని అంటారు. కాబట్టి మరి వీళ్ళని కనుక నువ్వు నాశనం చేసేటట్లయితే జీవగ్రంథంలో నుంచి నా పేరు తుడిపి పెట్టేయమంటాడు. చూడండి ఎంత తగ్గింపు, వారి కొరకు ఎంత మరి ఏమనాలి, ఎంత ఆ తగ్గింపు స్వభావం ఉందో, ఎంత త్యాగపూరితమైన హృదయం ఉందో మనం తెలుసుకోవాలి. జీవగ్రంథంలో నుంచే పేరు తుడిపేయమంటున్నాడు. అంటే జీవగ్రంథంలో పేరు తుడిపేస్తే ఇంకా ఏముంది అక్కడ? ఇక నరకమే కదా. అయినా దానికి కూడా మరి మోషే అంతగా తగ్గించుకొని మరి బ్రతిమలాడతాడనమాట యెహోవా దేవుని. అప్పుడు యెహోవా దేవుడు వారిని నశింప చేయకుండా మరి కాపాడతాడు. కాబట్టి ఈ విధంగా మోషే చాలా సాత్వికుడు, నమ్మకస్తుడు, నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మోషేను పిలిచినన్ని సార్లు అహరోను, మిర్యాముల్ని దేవుడు పిలవలేదు. మనం కూడా నమ్మకస్తులుగా ఉండాలన్నమాట. దేవుడు ఏర్పరచుకున్న వారిని మరి ఎవరు ఏమన్నా కూడా దేవుడు ఊరుకోడనమాట. ఇక్కడ మోషే మీద వారు సణుగుతూ ఉన్నప్పుడు మోషేని పిలిచి, మోషే మీద సణుగుతుంటే మిర్యాముని, అహరోన్ని పిలిచి వారి మీద కోప్పడుతున్నాడు అనమాట దేవుడు. మరి ఎంత నమ్మకమైన వాడో మీకేం తెలుసు? ఆయన అంత నమ్మకమైన వాడు మోషే. అందుకనే నా యొక్క స్వరూపమును కూడా నిదానించి ఆయన చూస్తాడు. నేను అందుకనే అతనితో మరి ముఖాముఖిగా మాట్లాడుతున్నాను, మీరెందుకు అతని మీద విరోధంగా మాట్లాడుతున్నారని చెప్తున్నాడు. కాబట్టి పాపులమైన మనం చేసిన ఈ పాపము మరి పాపులమైన మా మీద ఈ పాపం మోపొద్దు ప్రభు అని చెప్పి వారు మళ్ళా క్షమాపణ అడుగుతారనమాట. తర్వాత మరి తల్లిదండ్రులను దూషించే వారికి కూడా ధర్మశాస్త్ర ప్రకారము మరణ శిక్ష. కనుక తల్లిదండ్రులను కూడా మనము దూషించకూడదు, ఇతరులని దూషించకూడదు. ఇతరులని దూషించిన, పొరుగు వారిని దూషించిన, తల్లిదండ్రులు దూషించిన మనకి మరణ శిక్ష కలుగుతుంది అనమాట. దేవుడు మనల్ని శిక్షిస్తాడు. కాబట్టి మనం ఎవరి మీద కూడా సనగకూడదు, గొణగకూడదు అన్నమాట. ఎవరిని మనం దూషించకూడదు. 1 సమూయేలు 2:35 చూడం. 1 సమూయేలు 2వ అధ్యాయం 35వ వచనం. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును,
అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వం జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టింతును. అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజకత్వం జరిగించును. ఉమ్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అనమాట దేవుడు, ఎవరైతే యాజకుడైతే మరి నమ్మకంగా నాకు యాజకత్వం జరిగిస్తారో వారికి మంచి సంతానాన్ని కూడా నేను పుట్టిస్తాను, మరి స్థిరపరుస్తాను, నా యాజకునిగా ఎప్పటికీ నేను స్థిరపరుచుకుంటాను అంటున్నాడు. మరి ఇక్కడ ఏలి అనే యాజకుడు ఉన్నాడు. ఏలి అనే యాజకుడు సమూయేలు గ్రంథంలో ఉంటాడు. ఏలి అనే యాజకుడు ఈ షిలోహు దేవాలయములో యాజకత్వం చేస్తూ ఉంటాడు. కానీ బిడ్డలను మాత్రం దేవునికి నమ్మకస్తులుగా పెంచలేకపోయాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవాలయానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తున్నారు. మరి బలులు అర్పించే ఆ దేవునికి బలులు అర్పించిన ఆ బలుల యొక్క మంచి మాంసము వాటన్నిటినీ కూడా మరి యాజకులకి రావాల్సినవి వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు అన్నమాట. దేవునికి అర్పించవలసిన అర్పణలు కూడా వీళ్ళే ముందు తీసుకొని తినేస్తున్నారు. కాబట్టి అక్కడ పాపం భయంకరంగా దేవాలయంలో పాపం జరుగుతుంది. మరి జరుగుతూ ఉంటే ఏలి ఏం చేస్తాడు? ఆ బిడ్డలకు బుద్ధి చెప్పలేకపోతాడు. ఏలి నమ్మకంగా యాజకత్వం చేస్తూ ఉండొచ్చు, కానీ మరి బాధ్యత లేకుండా ఆ బిడ్డల పట్ల, కుటుంబం పట్ల బాధ్యత లేకుండా మరి వాళ్ళని ఇష్టానురాజ్యంగా ప్రవర్తిస్తుంటే వారిని సరిదిద్దలేకపోయాడు. కాబట్టి ఏలిని మరి దేవుడు తీసివేస్తాడనమాట. కాబట్టి ఎవరైతే నమ్మకంగా యాజకత్వం జరిగిస్తారో వారి పట్ల నా దేవుడు స్థిరపరుస్తాడు, వారి పట్ల ప్రేమ చూపిస్తాడు. మరి వారిని యాజకత్వంలోని యాజకత్వాన్ని కంటిన్యూ చేయనిస్తాడనమాట. కాబట్టి మరి నమ్మకస్తులను దేవుడు ఎప్పుడు కూడా స్థిరపరుస్తూ ఉంటాడు. దేవుడు మనకి ఏ పని అప్పగిస్తే ఆ పని నమ్మకంగా చేయాలి. మనం కూడా యాజకత్వే కాదు, దేవుడు మనకి ఏ పని అప్పగించాడో ఆ పనిని మనం నమ్మకంగా చేయాలి. అప్పుడే నమ్మకమైన సంతానాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మన బిడ్డలకు కూడా దీవెన కలుగుతుంది అనమాట. 1 దినవృత్తాంతాలు 31:20-21 చూడమ్మా. 1 దినవృత్తాంతాలు 31:20-21. అంటే 31 ఆంటీ? అమ్మా 31 ఆంటీ? ఒకసారి చూడరా. అవునమ్మా. ఆంటీ 31 లేదా ఆంటీ? 29 ఉన్నాయి చాప్టర్స్. 2 దినవృత్తాంతాలమ్మా. ఆహా, ఓకే. చెప్పండి ఆంటీ. 31 20-21. హిజ్కియా యూదా దేశమందంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచూ వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. కాబట్టి ఇక్కడ హిజ్కియా వర్ధిల్లటం మనం చూస్తున్నాము. ఎందుకని? హిజ్కియా రాజు అవ్వగానే దేవాలయం తలుపులు ముందు తెరిపించాడు. ముందు దేవాలయం సంగతి చూశాడనమాట. మరి అప్పటి వరకు బలులు గాని అర్పణలు గాని అక్కడ లేవు. మరి అంతకు ముందు రాజులు అవన్నీ చేయలేదు. విగ్రహాలని వాళ్ళంతా కూడా విగ్రహాలను నిలబెట్టారు, విగ్రహాలకి పూజలు చేస్తూ ఉన్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు, ఉన్నత స్థలముల్లో బలులు అర్పిస్తున్నారు. కానీ హిజ్కియా రాగానే ఆయన మొట్టమొదట ఏం చేశాడంటే దేవాలయం తలుపులు తెరిపించాడు. అప్పటి వరకు బలులు అర్పణలు లేవు, కానీ అతను యెహోవా దేవునికి బలులు అర్పణలు జరిగించాడు, బలిపీఠాలు కట్టించాడు, లేవీలను, యాజకులను, గాయకులను పిలిపించాడు. మరి యథార్థంగా నమ్మకంగా దేవుని చిత్త ప్రకారము అన్ని పనులు, దేవునికి ఇష్టమైన పనులు చేశాడనమాట. కాబట్టి అనుకూలంగా, యథార్థంగా, నమ్మకంగా పని చేయించు వచ్చాడు. కాబట్టి అతడు చేసిన పని హృదయపూర్వకంగా జరిగించాడు. కాబట్టి హృదయపూర్వకంగా చేసిన పనిని బట్టి హిజ్కియాను వర్ధిల్లింప చేశాడు అని ఇక్కడ మనం చదువుకున్నాం కదా. కాబట్టి ఎవరైతే నమ్మకంగా 100%
నమ్మకంగా ఉంటారో ఆయన వారి పట్ల ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తారనమాట. కాబట్టి మనం దేవుని కార్యాలను బలవంతంగా కాకుండా హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా దేవుని కార్యాలు మనం జరిగించినట్లయితే మనల్ని కూడా దేవుడు వర్ధిల్లింప చేస్తాడనమాట. తర్వాత నెహెమ్యా 7:1-2 చూడము. నెహెమ్యా 7వ అధ్యాయం 1-2 వచనం. నెహెమ్యా 7. నెహెమ్యా 7. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. కాబట్టి ఇక్కడ ప్రాకారాలు కట్టి అయిపోయిన తర్వాత యాజకులను, గాయకులను మరి వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆ మందిరంలో అందరిని ఏర్పాటు చేస్తాడు నెహెమ్యా. చేసిన తర్వాత సహోదరుడైన హనాని, కోటకు అధిపతి అయిన హనన్య అక్కడ ఉంటారన్నమాట. కాబట్టి హనన్యాను కోటకు అధిపతిగా చేశాడు. అధిపతిగా తన సహోదరుని హనానిని చేయలేదు, కానీ హనన్యాను చేశాడు అనమాట. ఎందుకని హనన్యాకు అంత అధికారం ఇచ్చాడంటే, మరి హనన్య నమ్మకమైన వాడు, అందరికంటే ఎక్కువగా భయభక్తులు గలవాడు అని మనం చదువుకున్నాం. దేవుడు అందరికంటే మరి ఎక్కువగా ప్రేమించాలని కోరుకుంటూ ఉంటాం కదా. మనం అందరికంటే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించాలని మనం కోరుకుంటూ అంటాం కదా. కాబట్టి మనకే బాధ్యతలు కూడా ఎక్కువగా దేవుడు అప్పగిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని ఎక్కువగా ప్రేమించి అందరికంటే ఎక్కువగా నేను దేవుని ప్రేమించాలి అని మనం కోరుకుంటామో, మనకు బాధ్యతలు కూడా ఎక్కువగానే దేవుడు అప్పగిస్తాడనమాట. పేతురుతో అడుగుతున్నాడు దేవుడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు కదా. అడిగితే నేను ప్రేమిస్తున్నాను ప్రభు అంటే, నైతే నా గొర్రెలను మేపు అంటాడు. మళ్ళా నా గొర్రెలు కాయ అంటాడు. మళ్ళా నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. 3 సార్లు అడిగితే నేను ప్రేమిస్తున్నాను నీకే తెలుసు ప్రభువా అని అంటాడు పేతురు. అంటే అయితే నా గొర్రెను కాయు అంటాడు. మరి బండ మీద మరి నా సంఘాన్ని నువ్వు కడతావు అని కూడా అప్పచెప్తాడు. పేతురికి మరి తాళపు చెవులు అప్పగెడతాడని మనం చదువుకుంటున్నాం. కాబట్టి బాధ్యతలు, మరి పేతురు ఎక్కువగా దేవునికి నమ్మకంగా ఉంటే మరి దేవుడు నమ్మకం అంటే ప్రేమిస్తాడు కదా. ఎక్కువగా అయితే నా గొర్రెలను అంటాడే బాధ్యత అప్పగించాడు పేతురికి దేవుడు. కాబట్టి మరి అట్లాగే నమ్మకమైన వారికి ఎన్నో మేళ్లు జరుగుతాయి అన్నమాట. మరి అబ్రహాముని కూడా ఏర్పరచుకున్నాడు కదా దేవుడు. ఎందుకని కల్దీల ఊరని స్థలం నుండి యువతలకు రప్పించి అబ్రహాము అని పేరు పెట్టి, మరి అబ్రహాముకి ఎంతో విశ్వాసాన్ని, అబ్రహాముకున్న దేవుని పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూశాడు దేవుడు. ఎందుకంటే రమ్మను చెప్పినప్పుడు అన్ని విడిచిపెట్టి భార్యను తీసుకొని, మరి తమ్ముడు లోతుని తీసుకొని, కుటుంబాన్ని తీసుకొని అతడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా దేవుడు రమ్మంటే విడిచిపెట్టి వచ్చేస్తాడు అబ్రహాము. కాబట్టి అంత విశ్వాసం దేవుట్ల నమ్మకం అన్నమాట. ఆ నమ్మకాన్ని బట్టి అనగానే వచ్చాడని చెప్పి దేవుడు మరి అబ్రహాముని ఎంతో ఆశీర్వదించాడనమాట. మరి అబ్రహాము అని పేరు అబ్రహాము అని పేరు పెట్టాడనమాట. ఇష్మాయేల్ని ఎందుకని దేవుడు ఏది చేయమంటే అబ్రహాం అది చేశాడు. మరి హాగర్ని వెళ్ళగొట్టమంటే వెళ్ళగొట్టాడు. ఇష్మాయేల్ని పంపించమంటే పంపించేశాడు. ఇస్సాకుని బలి ఇవ్వమంటే బలి ఇచ్చేశాడు. కాబట్టి మరి నిండు మనసుతో దేవుని సేవించాడనమాట. మరి అటువంటి విశ్వాసము, దేవుని పట్ల అటువంటి నమ్మకము, అటువంటి నిండు మనస్సు మరి మనకుందా? మరి ఎంత కఠినమైన పనైనా దేవుడు చెప్తే మరి అబ్రహాము చేశాడు. కాబట్టి మనం దేవుడు చెప్పిన పనిని ఎంత కష్టమైనా కూడా మనం నమ్మకంగా పని చేసినట్లయితే దానికి తగిన బహుమానం మనకి తప్పకుండా దేవుడు ఇస్తాడనమాట. మరి ఫరోకి కఠిన మనస్సు, చెడిపోయిన మనస్సు, అట్లాగే ఏసావుకి భ్రష్ట మనస్సు, కపట మనస్సు, ఇలాంటి మనసు గలవారంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు.
ఫరోకేమో కఠినమైన మనస్సు ఉంది, ఏసావుకు భ్రష్టమైన మనస్సు ఉంది, కపటమైన మనస్సు ఉంది. ఇలాంటి వారంటే దేవునికి ఇష్టం ఉండదు అనమాట. దేవునికి ఎలాంటి వారంటే ఇష్టం? శుద్ధ మనస్సు, నిండు మనస్సు, జాలి మనస్సు, ఎలాంటి మనస్సు ఉన్నవారైతే దేవునికి చాలా ఇష్టం అన్నమాట. మరి ఒక దేశాన్నే అబ్రహాంకి ఇస్తానని చెప్తున్నాడు. 7 జాతుల వారిని నువ్వు వెళ్ళగొట్టి వారి మీద నీకు జయమిస్తాను, నీకు ఆ దేశాన్ని, ఆ కనాను దేశాన్ని నీకు ఇస్తానని ఎప్పుడో 400 సంవత్సరాల క్రితమే అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. యెహోషువ తర్వాత మరి ఆ దేశంలో కాళ్ళు పెట్టగలిగాడు, మోషే కూడా పెట్టలేకపోయాడు. కానీ వాగ్దానం ఎప్పుడు ఇచ్చాడు? 400 సంవత్సరాలకు పూర్వమే అబ్రహాంతో వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి ఒక దేశాన్నే, కనాను దేశాన్నే అబ్రహాంకి ఇచ్చేస్తాను అని చెప్పేసి వాగ్దానం ఇస్తున్నాడు అనమాట. అక్కడ ఏమున్నాయి? కట్టని ఇళ్ళు, మీరు నాటని తోటలు, మీరు త్రవ్వని బావులు, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేశాడు. అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని చెప్తున్నాడు. అటువంటి దేశాన్ని అబ్రహాము నమ్మకాన్ని బట్టి అబ్రహాంకి ఇస్తున్నాడు అనమాట. మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనకు కూడా ఎన్నో బహుమానాలు ఇస్తాడు. మరి మేడగది అడిగినప్పుడు మేడగది మరి ప్రభువు మరి చివరిలో లాస్ట్ సప్పర్ లో మరి ఆ ప్రభురాత్రి సంస్కార భోజనం చేయాలి అనుకున్నప్పుడు, ఆయన మరణానికి అప్పగింపబడే ముందు రాత్రి మరి మరి శిష్యులతో కలిసి భోజనం చేయాలనుకున్నప్పుడు అక్కడ ఆయనకి మరి మీరు ఒక ఆ ఊరిలోనికి వెళ్ళండి, అక్కడ అతను మీకు ఎదురొస్తాడు, అతను మీకు అన్ని సిద్ధపరిచిన మేడగది చూపిస్తాడు అని చెప్తారు. కాబట్టి ఆ మేడగదిలో అన్ని సిద్ధపరిచి ఉన్నాయన్నమాట. మరి అటువంటి మరి అటువంటి సిద్ధపరిచిన అన్ని మనకి సిద్ధపరిచి దేవుడు అనుగ్రహిస్తాడనమాట. ఎప్పుడు మనము సిద్ధ మనస్సు కలిగి పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించినప్పుడు మరి ఆయన మనకి అటువంటి సిద్ధపాటు కలిగిన వనరులు మనకి సమకూరుస్తాడు. మన విరోధులను, మన శత్రువులను మన యొద్ద నుండి వెళ్ళగొడతాడనమాట. మరి 23వ దావీదు కీర్తనలో చెప్తాడు, శత్రువులు ఎదుట ఆయన నాకు భోజనము సిద్ధపరిచాడని దావీదు మహారాజు చెప్తున్నాడు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అంటున్నాడు. కాబట్టి శత్రువులు ఎదుట మనకి భోజనం సిద్ధపరుస్తాడు, శత్రువులను మిత్రులుగా మనకు మారుస్తాడు అనమాట. మరి అబ్రహాముకి సంతానాన్ని ఇస్తానని నిబంధన చేశాడు. ఆ విధంగానే మంచి సంతానాన్ని అనుగ్రహించి ఇసుక రేణువుల్లాగా అతని సంతానాన్ని మరి ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. అట్లా మనకు కూడా ఆయన ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు, నెరవేరుస్తాడు, నమ్మదగిన దేవుడు. అయితే మనము నిండు మనసుతో ఆయన సేవిస్తూ ఆయన ఎడల పూర్ణ మనస్సు కలిగి పూర్ణ విశ్వాసంతో నమ్మకంతో మనం ఉండాలన్నమాట. మరి కీర్తన 101:6 చూడమ్మా, కీర్తన 101:6. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. కాబట్టి చూడమ్మా, దేశంలో నివసించినట్లు నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నాడంట దేవుడు. మరి దేవుడికే మరి అంత మరి నమ్మకస్తులు అవసరం అన్నమాట. మరి కీర్తనాకారుడు ఇక్కడ అంటున్నాడు, నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నాను అంటున్నాడు. కీర్తనాకారుడికే అంత నమ్మకస్తులు అవసరం అయితే దేవునికి నమ్మకస్తులు అవసరం లేదా? తప్పకుండా అవసరం అన్నమాట. మరి శిష్యులు ఉన్నారంటే 12 మంది శిష్యులు కూడా మరి ఎన్నో శ్రమలు అనుభవించటానికి మరి వారు ఎంతో సిద్ధ మనసు కలిగి ఉన్నారనమాట. దేవుని కొరకు దేవుని సేవ చేయటానికి, ఆయన చెప్పిన పనిని, అప్పగించిన పనిని, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పిన పనిని మరి ఇది ఎంతో సిద్ధ మనసుతో వారు మరి శ్రమ అయినా కూడా అనుభవించి వారు దేవుని పనులు చేశారు. కాబట్టి అటువంటి నమ్మకస్తుల్ని దేవుడు ఎన్నుకున్నాడు అనమాట. మరి చాలా మంది సేవ కొరకు వస్తారు, మేము నమ్మకంగా ఉంటామని వస్తారు, కానీ వారు నమ్మకంగా చివరి వరకు నమ్మకంగా ఉండలేరు, వెనక తిరిగి వెళ్ళిపోతారనమాట. మరి నమ్మకమైన వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయి? సామెతలు 11:13 చూడమ్మా, సామెతలు 11:13.
కొండెగాడై తిరుగులాడువాడు పరులగొట్టు బయటపెట్టును. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. ఉమ్. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాస్తాడు. నమ్మకం లేని వాడు ఏం చేస్తాడు? పరులు గుట్టు బయట పెడతా ఉంటాడు అనమాట. కాబట్టి అటువంటి వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ మరి నమ్మకంతో, మరి భారంతో అటువంటి వారి కొరకు మనం, ఆ కుటిలమైన వారి కొరకు ప్రార్థన చేయాలి. నమ్మకమైన మరి స్వభావం గలవాడు సంగతి దాచును అంటే అది కొంచెం ప్రమాదానికి దారి తీస్తుంది అనుకున్నప్పుడు, ఇంకొకరికి అవమానం కలుగుతుంది అనుకున్నప్పుడు, ఆ సంగతి మరి గొడవలకు దారి తీస్తుంది అనుకున్నప్పుడు అటువంటి సంగతి దాచిపెడతాడనమాట. ఎవరు? నమ్మకమైన వాడు కదా. మరి మనం ఏదన్నా నువ్వు ఎవరికి చెప్పొద్దమ్మా అని ఏదో వాళ్ళు మనం ఏదో విశ్వాసంతో ఉంటారు, మనం అంటే ఇష్టంగా ఉంటారు, నమ్మకస్తులు అని చెప్పి మనం చెప్పామనుకోండి, అదేళ్ళు అందరికీ చెప్తే ఏమవుతుంది? గొడవలకి దారి తీస్తుంది అనమాట. కానీ అదే నమ్మకమైన వాళ్ళు ఏం చేస్తారంట? మరి ఆ సంగతిని దాచిపెడతారంట. మరి అట్లాగే సామెతలు 14లో చూస్తే నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడడు అని ఉంటుంది. అబద్ధం ఆడు పెదవులు యెహోవాకు హేయములు. నమ్మకమైన వాడు ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడాడు. మనం ఒకటి జరిగితే అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు కదా. అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు అని 15వ కీర్తనలో ఉంటుంది. కాబట్టి నమ్మకమైన వాడు ఎప్పుడు కూడా అబద్ధ సాక్ష్యం చెప్పడు. చెప్తే ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, లేకపోతే నాకు తెలీదు అని తప్పించుకుంటాడు. కాబట్టి అక్కడ అంతేగాని నమ్మకమైన సాక్షి అబద్ధ సాక్ష్యం మాత్రం చెప్పకూడదు. అది దేవునికి చాలా అయిష్టము. మరి సామెతలు 28:20 చూడమ్మా. సామెతలు 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. కాబట్టి మనం దీవెనలు ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి వచ్చే దీవెనలు పోగొట్టుకోకూడదు. ఎందుకంటే మనం నమ్మకంగా దేవుని పట్ల నమ్మకంగా ఉంటే ఆయన మనల్ని ఎంతో దీవిస్తూ ఉండనమాట. మనం అపనమ్మకంగా ఉంటే దీవెనలన్నీ పోగొట్టుకున్న వారం అవుతాం. కాబట్టి దీవెనలు పొందాలి అని అంటే నమ్మకంగా ఉండి దేవునిలో అభివృద్ధి చెందుతూ దినదినము ఎదుగుతూ ఉండాలి. దానియేలు 6:4 చూడమ్మా. దానియేలు 6:4. అందుక ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఇక్కడ దానియేలును ఏదో ఒకటి తప్పు వెతకాలి అని చెప్పి ఆ ప్రధానులు వాళ్ళందరూ కూడా వెతుకుతూ ఉన్నారంట. వెతుకుతూ ఉంటే మరి దానియేలు మాత్రం దేవుని పట్ల ఎంతో నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి ఎంతమంది రాజులు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా దానియేలును ఏమీ చేయలేకపోయారు. దానియేలుని ఉద్యోగములో నుండి తీసివేయలేకపోయారన్నమాట. మరి అట్లాగే మత్తయి 25:21. 25:21. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాడు. కాబట్టి ఇక్కడ మరి తలాంతులు మనకు తెలుసు. యజమానుడు వెళుతూ మరి ఒకళ్ళకి 10 తలాంతులు, ఒకళ్ళకి 5 తలాంతులు, ఒకళ్ళకి 1 తలాంతు ఇస్తే 10 తలాంతులు వాడు ఇంకా 10 తలాంతులు. మరి ఆ యజమానుడు తిరిగి వచ్చిన తర్వాత మరి విదేశానికి వెళ్ళి వచ్చిన తర్వాత అతను అడుగుతాడు, ఏది నేను ఇచ్చిన తలాంతులు ఏవి తీసుకురండి అంటే, ఇంకా 10 సంపాదించాను ప్రభు అంటే, అయితే నీవు ఈ కొద్ది దాంట్లో నమ్మకంగా ఉన్నావు గనక ఇంకా 10 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉండు, బలా నమ్మకమైన మంచి దాసు అంటాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఇంకా 5 తలాంతులు సంపాదించి, మీరు 5 తలాంతులు ఇచ్చారు, నేను ఇంకొక 5 తలాంతులు మరి నేను సంపాదించాను అని యజమానితో చెప్పినప్పుడు, యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో మరి నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను ఇంకా 5 పట్టణాల మీద నిన్ను యజమానిగా ఉంచుతున్నాను, మరి యజమాని సంతోషంలో పాలు పంపులు పొందు, అధికారిగా ఉంచుతున్నాను, యజమాని సంతోషంలో పాలు పంపులు పొందు అని చెప్పేసి అంటాడు. అదే 1 తలాంతుతో పెట్టుకున్న అతను, నువ్వు విత్తన చోట కోయవాడవు, మరి
జల్లని చోట పంత కూర్చుకొని చెడ్డదాసుడు అని అన్నప్పుడు, అందుకని దీన్ని భూమిలో దాచిపెట్టానంటే, నేను చెడ్డదాసున్నా, నువ్వు మరి దాన్ని తీసుకెళ్లి షావుకారుల దగ్గర ఎందుకు ఉంచలేదు, నేను వచ్చి వడ్డీతో సహా తీసుకునేదాన్ని కదా అని చెప్పేసి ఇతన్ని తీసుకెళ్లి కాళ్ళు కట్టేసి చీకటిలోనికి తోసివేయండి అంటారు. అక్కడ ఏడుపు ఉంటది అనమాట, నరకంలో పడేమో. కాబట్టి అక్కడ నమ్మకంగా లేడనమాట, నమ్మకమైన పని చేయలేదు. కాబట్టి మనం కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని ఇంకా ఎక్కువగా మరి ఆశీర్వదిస్తాడు, ఎక్కువ తలాంతలు ఇస్తాడు, ఎక్కువగా వాడుకుంటాడు, ఎక్కువగా అభివృద్ధి పథకంలోనికి నడిపిస్తాడు అనమాట. లోకపరంగా లోనికి నడిపిస్తాడు, ఆత్మీయ పరంగా కూడా అభివృద్ధిలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినం కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు కిరీటము ఇచ్చేదను. జీవ కిరీటము ఇస్తాడంటున్నాడు. అపవాది మనల్ని శోధిస్తాడు. ఈ అంచె దినాల్లో అపాయకరమైన కాలాల్లో ఉన్నాము. అపవాదికి తన సమయం కొద్దిగా అని తెలిసి ఎవరిని మింగుదునా అని గర్జించే సింహం వలె ఆయన ఎదురు చూస్తూ అందరి మధ్యలో తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఎక్కడ ఏ అవకాశం దొరికితే శోధిద్దామా అని చూస్తూ ఉన్నాడు. దేవుడే చెప్తున్నాడు, అపవాది మిమ్మల్ని శోధిస్తాడు, శోధనలో పడకుండా మీరు నమ్మకంగా ఉండండి, నమ్మకాన్ని వద్దు. మరణం వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి జీవ కిరీటాన్ని ఇస్తా దేవుడే చెప్తున్నాడు. కాబట్టి అంతం వరకు మనం సహించుకొని అంతం వరకు నమ్మకంగా ఉండాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏదొచ్చినా కూడా, వ్యాధైనా, బాధ అయినా, ఏదొచ్చినా కూడా దేవుని పట్ల మనం నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు అనమాట. నమ్మకంగా అంతము వరకు గడక దేవుని రక్షణలో కొనసాగుతూ నమ్మకంగా ఉన్నట్లయితే మరి మరణం వరకు నమ్మకంగా ఉండి జీవ కిరీటము ఇస్తానంటున్నాడు. కాబట్టి మనం జీవ కిరీటాన్ని పొందుకోవాలి. మరి పౌలు చూడండి అంటున్నాడు అనమాట, మరి నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, కాబట్టి నా కొరకు నీతి కిరీటం దాచిపెట్టబడింది అని పౌలు అంటాడు. మరి నమ్మకంగా పని చేశాడు కాబట్టే పౌలు చెప్పగలుగుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి దేవుని పట్ల నిరీక్షణ, ఉత్సాహము, ధైర్యము ఇవన్నీ కూడా తుదమట్టుకు చివరి వరకు మనకి ఉండాలి. అప్పుడే మనము దేవుని ఇల్లు అని పిలువబడతాం అన్నమాట. అపనమ్మకము, అవిశ్వాసము అవి మనలో ఉండకూడదు. ఆయన శక్తిమంతుడు, ఆయన ఏదైనాను చేయగలిగిన దేవుడు అన్నమాట. కాబట్టి మనం నమ్మకంగా ఉండాలి. అల్ప విశ్వాసము మనలోనికి రాకూడదు. అల్ప విశ్వాసులారా అని అంటాడు దేవుడు శిష్యులను కదా. దేవుడు మరి యేసు ప్రభు వారు ఆ ఓడలో ఉన్నప్పటికీ, ఆ పడవలో వారితో ప్రయాణం చేస్తున్నా కూడా అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టడం చూస్తున్నారు. ఇన్ని చూసి కూడా దేవుడు మరి ఆ అమరములో, ఆ ఓడ అమరంలోకి నిద్రపోతుంటే నశించిపోతున్నావు అని చెప్పి వెళ్ళి, నీకు ఎలా నిద్ర పడుతుంది, మరి నువ్వేంటి నిద్రపోతున్నావు, మరి నీకు జాలి లేదా, మా మీద దయ లేదా, చూడు ఎంత స్థితిలో ఉన్నామో, తుఫాన్లో ఉన్నామో అని చెప్పి దేవుడిని లేపినప్పుడు అల్ప విశ్వాసులారా అని అంటాడు దేవుడు. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు, ఇంకా మనకు భయం ఏంటి, ఆయన ఏదైనా చేయగలడు అనే విశ్వాసం వారిలో లేదు. అప్పుడు సముద్రాన్ని గద్దించగానే ఆ సముద్రము నిమ్మళమైంది. అప్పుడు అనుకుంటారు, ఈయనెవరో సముద్రాన్ని కూడా గద్దిస్తే ఆగిపోయింది అని అప్పుడు అంటారు. అంటే చూస్తూ ఉంటారు అన్ని కార్యాలు, కానీ దేవుని పట్ల మరి పూర్తి నమ్మకాన్ని వాళ్ళు కలిగి ఉండలేకపోతారన్నమాట. మరి అట్లాగే అనారోగ్యంతో ఉన్న చండ రోగము కలిగిన బిడ్డను కూడా శిష్యుల దగ్గరికి తీసుకొస్తే బాగు చేయలేకపోతారు. మరి ఎందుకంటే మరి దేవుడు అయితే బాగు చేస్తాడు, మేము ఎందుకు బాగు చేయలేకపోయామని అంటే మరి మీలో ఆ విశ్వాసం లేదు. ఉపవాస ప్రార్థన ఉండాలి, ప్రార్థనా శక్తి బలంగా ఉండాలి మీలో, అప్పుడే మీరు కార్యాలు చేయగలరు అని చెప్తాడు. కాబట్టి వారిని ఆ విధంగా మరి వాళ్ళు అపనమ్మకం అంతా పోగొట్టి శిష్యులను బాగా మరి వారికి శిక్షణ ఇచ్చి
దేవుని కొరకు నమ్మకంగా జీవించటానికి, హతసాక్షులు అవటానికి వారిని ఎంతో చక్కగా వారిని తయారు చేశాడు. ఎందుకంటే దేవుడికి తెలుసు వారు ఎంత అల్ప విశ్వాసులైనా కూడా ఒకనాటికి వారిలో విశ్వాసము పెంపొందించబడుతుంది. వారు విశ్వాసంతో ఉంటారు నా పట్ల అనే నమ్మకం దేవునికి ఉందన్నమాట. అందుకనే మరి మరి శిష్యులని అతన్ని శిష్యులుగా దేవుడు 12 మందిని చేసుకున్నారు. వాళ్ళు కూడా ప్రపంచ దేశాలన్నిటిలో కూడా వెళ్ళి సువార్త ప్రకటించబట్టే ఈ రోజు మనందరం కూడా దేవుని బిడ్డలుగా జీవించగలుగుతున్నాం. కాబట్టి దేవునిలో గనక మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనకి దీవెనలు ఇస్తాడు, అభివృద్ధిలోనికి నడిపిస్తాడు, పరిస్థితులు ఎలాగున్నా కూడా సంతోషించే భాగ్యం ఇస్తాడు, మరి ఉత్సాహం ఇస్తాడు, నిరీక్షణ ఇస్తాడు, నమ్మకం ఇస్తాడు. కాబట్టి దేవుని పట్ల మనం అంతం వరకు కూడా నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని కూడా నా ఇల్లంతటిలో నమ్మకమైన బిడ్డ అని చెప్పి దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేయాలండి. ఎవరైనా చేస్తారు? చేయండి అమ్మగారు. చేయండి.